వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ గమ్యం. చాలా మంది మారేడుమిల్లి ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి నన్ను కామెంట్ సెక్షన్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఎలా వెళ్ళాలని క్లియర్గా రూట్ మ్యాప్తో సహా నేను చూపిస్తాను. అండ్ ప్లాన్ కూడా వెళ్ళడానికి ట్రిప్ సంబంధించిన ప్లాన్ ప్రతిదీ కూడా మీరు ప్లాన్ చేసుకోవడం అనేది ఏం అవసరం లేదు. జస్ట్ నా వీడియోస్ ఫాలో అవుతే ప్రతి ట్రిప్కి కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఉంటే ఒకసారి వీడియోస్ ప్రతిదీ కూడా చెక్ చేసి వెళ్ళండి వెళ్ళే ముందు. సో ఈ మారేడుమిల్లిలో ఎక్కడ స్టే చేయాలి, అలాగే ఫుడ్ కాస్ట్ ఎంత పడుతుంది, చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, వర్తా కాదా, గుడిస హిల్ స్టేషన్ అనేది మనం ఎలా వెళ్ళాలి, అలాగే గుడిస హిల్ స్టేషన్కి మన ఓన్ వెహికల్స్ ఎలా ఉందా లేదా, ఆంధ్ర తెలంగాణ నుంచి ఎలా ఈజీగా చేరుకోవాలి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత వెళ్ళడానికి ట్రై చేయండి, ఓకేనా. ఫస్ట్ మీరు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాజమండ్రి చేరుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రాజమండ్రి అనేది మనకి నియరెస్ట్ స్టేషన్ అనమాట. రైల్వే స్టేషన్లో ఒకవేళ రైల్వే స్టేషన్ మీరు ట్రైన్కి రావాలనుకుంటే రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడ, లేదా మీరు ఫ్లైట్కి రావాలనుకున్నా మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది, లేదా మీరు బస్కి రావాలన్నా సరే బస్ స్టాండ్, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మూడు కూడా ఈ రాజమండ్రి మెయిన్ అని చెప్తున్నా దానికోసం అని చెప్పేసి. సో అలా కాదు, ట్రైన్ అనేది డైరెక్ట్గా మారేడుమిల్లి వరకు ట్రైన్ ఫెసిలిటీ ఉందా అంటే డైరెక్ట్గా మారేడుమిల్లి వరకు ట్రైన్ ఫెసిలిటీ అనేది లేదు. మీరు ఐదర్ రాజమండ్రి వరకైనా రావాల్సి వస్తుంది, రాజమండ్రి లేదా మీరు భద్రాచలం ఇటు సైడ్, ఇప్పుడు భద్రాచలం ఎక్కడ ఉందనుకోండి, మనకి రాజమండ్రి ఎక్కడ ఉంటుంది, ఈ మధ్యలో మారేడుమిల్లి ఉంటుంది అనమాట. సో ఇక్కడ రావాలంటే మీరు ఖచ్చితంగా భద్రాచలం అన్న రీచ్ అవ్వాలి, లేదా రాజమండ్రి అన్న రీచ్ అవ్వాలి. సో ఈ మారేడుమిల్లి చేరుకోవడం కోసం ఈ రాజమండ్రి నుంచి మనకి మారేడుమిల్లికి నియర్లీ 90 కిలోమీటర్స్ ఉంటుంది, 85 to 90 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది రాజమండ్రి నుంచి మారేడుమిల్లి వరకు మనకి 95 కిలోమీటర్స్ ఉంటుంది. నేను ప్రతిదీ కూడా క్లియర్గా పిన్ పాయింటెడ్గా నేను బోర్డు మీద ఒక లెసన్ లాగా చెప్పి మరి ఎందుకు చెప్తున్నానంటే వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా క్లియర్గా పిన్ పాయింటెడ్గా వెళ్ళడానికి ప్లాన్ ప్రతిదీ ఎక్కడికైనా మనం వెళ్ళాలంటే ప్లాన్ చేసుకోవాలి. ఈ ప్లాన్ చేసుకోవడంలో మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోయినా రిస్క్లో పడతారు. కాబట్టి ఈజీగా అన్ని ప్లేసెస్ చూడడానికి కావాల్సిన ప్లాన్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ప్రతిదీ కూడా మన ఛానల్లో ప్రతి ప్లాన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి దేనికి కావాల్సి దానికోసం. అలాగే మీరు వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయి ఏంటో చూడాలనుకున్నా అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే పర్టికులర్గా వీడియోస్ కూడా ఉంటాయి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే భద్రాచలం. సో వీటికి ఈ రెండిట్లో ఎక్కడి నుంచి అయినా మనం మారేడుమిల్లి వెళ్ళిపోవచ్చు. ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో అది ఇప్పుడు వన్స్ మనం అక్కడ వెళ్ళిన తర్వాత స్టేయింగ్ ఏంటి, ఇదందరూ నన్ను అడిగే క్వశ్చన్, కామెంట్ సెక్షన్లో కూడా అడిగే క్వశ్చన్. అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది, ఈ వాట్సాప్ గ్రూప్ కూడా నన్ను ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఇదే. స్టేయింగ్ కోసం వచ్చేసరికి చాలా ఉన్నాయి, స్టే వచ్చేసరికి చాలా ఉన్నాయి, కానీ వాటిల్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకి, అలాగే మనకి తక్కువ కావాలి అండ్ అలాగే మనకి మంచిగా అట్మాస్ఫియర్ బాగుండాలని చెప్పేసి కొన్ని నేను రిసార్ట్స్ అండ్ హోమ్ స్టేస్ కూడా నేను అరేంజ్ చేశాను. అంటే నేను మొత్తం గ్యాదర్ చేసి పెట్టాను అనమాట ఇన్ఫర్మేషన్. సో హోమ్ స్టేలు మనకి యాక్చువల్గా అక్కడ 2000 కన్నా తక్కువ ఏది లేదు. మీరు ఒకసారి మీరు గూగుల్లో చూసుకోండి, ఎక్కడైనా చెక్ చేయండి. 2000 కన్నా ఒక రూము 4 person ఉంటారు, ఎక్కడైనా కామన్ అది అక్కడ మారేడుమిల్లిలో. ఒక రూమ్ సింగిల్ రూమ్ వచ్చేసరికి 4 personకి అయితే స్టే చేసుకోవచ్చు, విత్ ఏసీ నాన్ ఏసీ కూడా ఉంటాయి. 2000 కన్నా మీకు తక్కువ అయితే లేదు 4 members. కానీ మీరు ఒకవేళ వెళ్ళేలాకుంటే మన ఛానల్ నుంచి వెళ్ళే వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వమని చెప్పేసి నేను ఆల్రెడీ కొన్ని హోటల్స్, ఒకటనే కాదు ప్రమోషన్ అయితే ఒకటే అనుకోవచ్చు మీరు, కొన్ని నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట. ఒక నియర్లీ 10 to 15 హోటల్స్ అనేవి మాట్లాడి తక్కువలో వచ్చే వాళ్ళకి ఈజీగా, అంటే 2000 బిలోలోనే 4 members ఒక రూము తక్కువలోనే, అంటే మీకు పర్ పర్సన్ వచ్చేసరికి 500 అంతే, ఓకేనా. అలా తక్కువలో అయ్యే విధంగా మాట్లాడాను అనమాట. సో అది మీరు మాట్లాడుకోవచ్చు. అది ఐదర్ రిసార్ట్ అవ్వచ్చు, లేదా రూమ్ అవ్వచ్చు, హోమ్ స్టే అవ్వచ్చు, లేకపోతే టెంట్స్ అయితే ఇంకా తక్కువలో ఉంటాయి. టెంట్స్ 2 members 3 members ఉంటారు, 400 600 ఎంత ఉంటుంది సంథింగ్. ఒకసారి వాళ్ళ నెంబర్స్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి వెళ్ళే ముందు. సో అదనమాట, యూజ్ చేసుకోండి ఇలాంటి వాటిలన్నింటిలో కూడా. మన ఛానల్ ఫాలో అవ్వడం వల్ల మీకు ఏమైనా యూజ్ ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదీ ప్లాన్ ఉంటుంది, అలాగే వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు విజువల్గా వీడియోస్ ఉంటాయి, అంతేకాకుండా చూడాల్సిన ప్లేసెస్ అని విజువల్గా వీడియోస్ ఉంటాయి. అలాగే ఇలా ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఉంటుంది మన ఛానల్లో. ఏదో ఒకదానికి సంబంధించిన వీడియో అయినా ఖచ్చితంగా ఉంటుంది, ఒక వీడియో అయినా ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా అక్కడ వెళ్ళిన తర్వాత రూమ్ స్టేషన్లో కూడా రూమ్స్ ప్రతిదీ కూడా మనం క్లియర్గా మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయి ఏంటని. మనకి పాత వీడియోస్లో ఉంటాయి, ప్లేలిస్ట్ అనేది మారేడుమిల్లి నుంచి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మీరు చెక్ చేస్తే మీకు రూమ్స్ ఎలా ఉన్నాయి, ఎంత పడుతున్నాయి, ప్రతిదీ కూడా అన్ని వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయి, మనకి చూడడానికి ఎలా ఉంటుంది, అలాగే రోడ్ వ్యూ ఎలా ఉంది, అన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఫుడ్కి
ఏ ఇబ్బంది లేకుండా మనకి దగ్గరలోనే సెంటర్ దగ్గరలోనే రిసార్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మన లిస్ట్లో ఆ రిసార్ట్లోనే వెళ్ళొచ్చు. అప్పుడు ఫుడ్ దగ్గర ఉంటుంది. లేదా ఇక కొంచెం దూరంగా మనకు ఫారెస్ట్ ఏరియాల మధ్యలో ఫారెస్ట్ అట్మాస్ఫియర్ ఉండాలి అనుకుంటే ఫారెస్ట్ మధ్యలో అంటే మరీ ఫారెస్ట్ అని కాదులే కానీ అట్లాంటి అట్మాస్ఫియర్ ఉన్న ఏరియాలో కూడా రిసార్ట్స్ ఉన్నాయి. సో ఆ రిసార్ట్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఈ సెంటర్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, ఈజీగా వస్తుంది. వాళ్ళ నెంబర్స్ కూడా ఇస్తాను, మీకు యూజ్ అవుతుంది. అలాగే మీరు రోడ్ల మధ్యలో వెళ్ళేటప్పుడు కార్స్కి ఏమైనా ఇబ్బంది వచ్చినా, ప్యాచెస్ పడినా, పంచర్స్ పడినా, లేకపోతే ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా వచ్చినా వాళ్ళ నెంబర్స్ అంటే మనకి ఎవరైతే మెకానిక్స్ ఉంటారో వాళ్ళ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు రిసార్ట్స్ వాళ్ళు. వాళ్ళకి ఒకవేళ కాల్ చేసినా మీరు ఇలా నెంబర్ కావాలంటే వాళ్ళకి మీకు ఏమైనా అర్జెన్సీ అయితే వాళ్ళ నెంబర్స్ కూడా ఇస్తారు, మీకు యూజ్ అవుతుంది. ప్రతిదీ కూడా యూస్ఫుల్గా ఉండాలని చెప్పేసి ప్రతిదీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. సో అదనమాట వెళ్ళే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకున్నా. ఫుడ్ విషయంలో అయిపోయింది, స్టే విషయంలో అయిపోయింది, ఎలా వెళ్ళాలో కూడా చెప్పా. అండ్ ఇప్పుడు ఈ రాజమండ్రి వరకు అయితే మనకి ట్రైన్లో రావచ్చు, బస్సులో రావచ్చు అని చెప్పా. వన్స్ ఈ రాజమండ్రి నుంచి మేజర్గా మీరు రాజమండ్రి చూస్ చేసుకోండి. భద్రాచలం అయితే కొంచెం మీకు క్లమ్జీగా ఉంటుంది. ఈ రాజమండ్రి నుంచి స్ట్రైట్గా వచ్చేయచ్చు. ఈ మధ్యలో కూడా కొన్ని వాటర్ ఫాల్స్ కవర్ చేసుకోవచ్చు, కొన్ని వ్యూ పాయింట్స్ కవర్ చేసుకోవచ్చు. రాజమండ్రి నుంచి మారేడుమిల్లి వచ్చారు 90% అందరూ కూడా రాజమండ్రి నుంచి వస్తారు. రాజమండ్రి బెస్ట్, ఎందుకంటే మీకు వెహికల్స్ రెంటల్ వెహికల్స్ కావాలని అక్కడే ఉంటుంది. వాళ్ళ నెంబర్స్ కూడా నేను ఇస్తాను, ఒకసారి నేను కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో నేను రెంటల్ వెహికల్స్కి వచ్చేసరికి స్కూటీ అయితే 600 సంథింగ్ చెప్పారు. వాళ్ళ నెంబర్ కూడా ఇస్తానని చెప్పా కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు బస్సు రావాలంటే రావచ్చు. బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్ నెంబర్ 10కి వెళ్తే మారేడుమిల్లికి వెళ్ళడానికి చాలా బస్సెస్ ఉంటాయి. ఏదైతే 30 మినిట్స్కో 40 మినిట్స్ ఒక బస్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. ఒకసారి అడిగి చెక్ చేసి వెళ్ళండి. ప్లాట్ఫామ్ నెంబర్ 10 రాజమండ్రి బస్ స్టాండ్, ఓకేనా. సో అక్కడ నుంచి కూడా మీరు టికెట్ వచ్చేసరికి 130, 125 సంథింగ్ ఉంటుంది. సో అది మీరు ఆర్డినరీ బస్ ఎక్కుతున్నారా లేదా డీలక్స్ బస్ ఎక్కుతున్నారా అనే దాన్ని బట్టి ప్రైస్ చేంజ్ 150 బిలో అయితే ఉంటుంది. అది మీరు డైరెక్ట్గా మారేడుమిల్లి సెంటర్లో దించుతారు. మారేడుమిల్లి సెంటర్ నుంచి రిసార్ట్స్, రూమ్స్ కొన్ని దగ్గరే ఉంటాయి. వాకబుల్ డిస్టెన్స్ నియర్లీ ఒక 10 to 50 మీటర్స్ మాత్రమే ఉంటుంది, దగ్గరలోనే ఉంటాయి బస్కి, ఆ రిసార్ట్స్కి, రూమ్స్కి, ఓకేనా. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళచ్చు. అలాగే చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అని ప్రతిదీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. విజువల్గా చూడడానికి వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయి, ప్లేసెస్ ఎలా ఉన్నాయి, వెళ్ళడానికి వర్తా కాదా అని కూడా ఉంది. సో గుడిసె విషయానికి వచ్చేసరికి గుడిసె అయితే మన ఓన్ వెహికల్స్ ఎలా చేయట్లేదు. మీరు కార్ వేసుకొచ్చినా, బైక్స్ వేసుకొచ్చినా, మీరు ఇంకేది ఎంత మనకి కొందరు ఏమనుకుంటారంటే వెహికల్స్ వెళ్ళవని చెప్పేసి వెళ్ళనివ్వట్లేదు అనుకుంటారు. అంటే మాకు మంచి కండిషన్ ఉన్న కార్ ఉంది, మంచి కండిషన్ ఉన్న బైక్ ఉందని కుదరదు. వాళ్ళు ఏంటంటే ఒక యూనియన్గా ఏర్పడి ఖచ్చితంగా అది ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి కింద చెక్ పోస్ట్ దగ్గర నుంచి అన్న యూనియన్గా వాళ్ళు ఏర్పడి అన్న ఫార్ములా అంటే ఆ రూల్ అయితే తీసుకొచ్చారు వాళ్ళు. సో మరి వాళ్ళ ఫార్ములా ఏంటో మనకు అర్థం కాదు, కానీ ఆ రూల్ ఉంది కాబట్టి మరి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదో ఒక అక్కడ వరకు మీ ఓన్ వెహికల్ అక్కడ పెట్టేసి అక్కడ నుంచి మరి వెహికల్ మాట్లాడుకొని వెళ్ళండి. సోలో పర్సన్స్ వెళ్ళినప్పుడు మరి మీరు గ్రూప్స్గా ఏర్పడాల్సి వస్తుంది. వాళ్ళు సపరేట్గా ఎవరైనా వస్తే వాళ్ళందరూ వచ్చేదాకా వెయిట్ చేసి ఇస్తారు. పర్ పర్సన్ 1000 వెళ్ళడానికి రావడానికి అప్ అండ్ డౌన్, ఓకేనా. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే మీరు విజువల్గా వీడియోస్ ఇంకేమైనా మన ఛానల్లో దొరకకపోతే ఇంకేం కావాలనుకుంటే వాటి గురించి కూడా అడగడానికి, ఇంకే ట్రిప్స్కి ఏదైనా వెళ్తే ఆ ట్రిప్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అడగడానికి క్లియర్గా ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.